రాత్రి 2 గంటలు. విద్యుత్ పోయింది. గది నిశ్శబ్దంగా ఉంది. రవి ఒక్కసారిగా లేచాడు. ఎందుకంటే కిటికీ దగ్గర నుంచి టప్ టప్ అని శబ్దం వినిపించింది. 2వ అంతస్తు కదా, ఎవరు అని భయపడ్డాడు. మెల్లగా కిటికీ వైపు చూశాడు. కర్టెన్ కొంచెం కదిలింది. గాలి లేదు. అప్పుడే అతని ఫోన్ వెలుగు తగ్గింది, పెరిగింది. ఆ లైట్లో అతని వెనకాల ఒక నీడ కనిపించింది. రవి ఒక్కసారిగా తిరిగాడు. కానీ ఎవ్వరూ లేరు. ఫోన్ మోగింది. మెసేజ్ వచ్చింది. కిటికీ ఎందుకు తీయలేదు? రవి చేతులు వణికిపోయాయి. మరొక మెసేజ్. ఇప్పుడు నేను లోపల ఉన్నాను. అతని వెనుక తలుపు మెల్లగా తెరుచుకుంది. కానీ రవి తిరిగి చూడలేదు. ఎందుకంటే అతని మెడ దగ్గర ఎవరో ఊపిరి తీసుకుంటున్నట్లు